హలో అండి, ఈరోజు నేను విలేజ్లలో ఎక్కువగా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ నాటు రవ్వ ఉప్మా చేసి చూపించబోతున్నానండి. మా ఊర్లో అయితే నాటు రవ్వ అంటారండి, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మా ఊరి స్టైల్ నాటు రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే 1 గ్లాసు నాటు రవ్వ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 1 పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1-2-3 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాటు రవ్వ ఉప్మాలోకి మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1-2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని అన్నిటిని మళ్ళీ కలుపుకోవాలండి, ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఎప్పుడైనా కూడా 1 గ్లాసు నాటు రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా 2 గ్లాసుల వాటర్ పోసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత మూత తీసుకొని దీంట్లోకి 1 గ్లాసు నాటు రవ్వ వేసుకోవాలండి. ఇలా నాటు రవ్వ వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే నాటు రవ్వ సింపుల్గా రెడీ అయిపోతుందండి. మా ఊర్లలో ఎక్కువగా ఈ రవ్వనే ప్రిపేర్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి వేసుకొని వేడివేడి నాటు రవ్వ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా నాటు రవ్వ ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుంటే నాటు రవ్వ రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా నాటు రవ్వ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.